వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎన్ఎస్ వ్లాగ్స్. నేను మీ సౌజీ. ఈరోజు సండే వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. అండ్ టీ ఇప్పుడే పెట్టాను, అది తాగేసి నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చీస్ చీస్ చీస్. మేము టీ తాగుతూ ఉంటే తనకి కూడా కావాలి అంట, అందుకే వాటర్ వేసి ఇచ్చాము. పాలు అంతకు ముందే తాగింది. టిఫిన్ వచ్చేసి దోశ చేశాను విత్ బొంబాయి చట్నీ. టిఫిన్ తినేసి మాల్కి బయలుదేరాము. ఏవైనా మూవీస్ ఉన్నాయేమో చూద్దామని. మాల్ అప్పటికి ఓపెన్ చేయలేదు. ఆలోపు బండి బ్రేక్ డౌన్ అయింది. షోరూమ్కి ఇచ్చేసి వచ్చాము. మాల్ ఓపెన్ చేశారు. తెలుగు మూవీస్ ఏం లేవు, హిందీలో అంత ఇంట్రెస్టింగ్ మూవీస్ కూడా లేవు. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కాల్ చేశారు మాల్కి షాపింగ్కి వస్తున్నామని. అప్పుడు ఇంటికి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళాము. బైక్ లేదుగా, ఇప్పుడు బస్లో వెళ్ళాము. మాల్కి అయితే వచ్చేసాము. వాళ్ళు మ్యాక్స్లో షాపింగ్ చేస్తున్నారంట, వెళ్ళి కలిసాము. మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నారు. గ్రామదేవత పండగ ఉంది అంట, అందుకే షాపింగ్ చేస్తున్నారు. వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉంటే పిల్లలిద్దరూ కలిసి ఆడుకుంటున్నారు. మా పాపకి లంచ్ టైం అయింది. తన కోసం పెరుగన్నం తీసుకొచ్చాను, అది తినిపించేసాను. మాల్లో ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఒక చికెన్ బిర్యానీ అండ్ పన్నీర్ బిర్యానీ తీసుకున్నాము. అండ్ ఇవి సరిపోవు అని ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చెప్పాము. కబుర్లు చెప్పుకుంటూ లంచ్ అయితే స్టార్ట్ చేసాము. బిర్యానీ యావరేజ్గా ఉంది, కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రం చాలా బాగుంది. తినేసి ఇంకొంచెం షాపింగ్ ఉంటే అది కూడా ఫినిష్ చేసుకొని మేమంతా ఇంటికి వచ్చేసాము. ఇంకా టీ తాగేసి వాళ్ళు కూడా బయలుదేరారు. ఇప్పుడు ఈవినింగ్ 6:30 అవుతుంది. మార్కెట్కి అయితే వెళ్ళాము. డిన్నర్కి మటన్ తీసుకున్నాము. గోంగూర మటన్ కర్రీ ఫస్ట్ టైం ట్రై చేశా. గోంగూర మటన్
మటన్ కర్రీ టేస్ట్ చాలా బాగా కుదిరింది. నెక్స్ట్ టైం వీడియో తీస్తాను డీటెయిల్గా. అండ్ ఈ బ్లాగ్ ఇంతటితో ఫినిష్ చేస్తున్నాను. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. గుడ్ నైట్, బాయ్.